ఓకే. మనకి న్యూ ఇయర్ అయితే వచ్చింది కదా! సో, నేను కొన్ని రిజల్యూషన్స్ అనుకున్నాను. అవేంటంటే, ఫస్ట్ వన్ స్వీట్స్ తినకూడదు. అదేంటి స్వీట్స్ తినకూడదు అంటున్నా? నెక్స్ట్ మంత్ పెళ్ళుంది కదా మా సిరిది. సరే నెక్స్ట్ మంత్ తిందాం. ఆ తర్వాత వద్దులే. ఆ తర్వాత వద్దంటే నీకు మధ్యలో నువ్వెప్పుడు రీల్స్ చూడవా? షార్ట్స్ చూడవా? నీకు తినాలనిపిచ్చదా? అనిపిస్తది. కానీ తినకూడదు అనుకున్నాను కదా! సర్లే పోనీ మంత్‌కొకసారి తింటాను. అదేంటి సెప్టెంబర్ ఆ టైంలో వినాయక చవితి ఉంటది. నీ బర్త్‌డే ఉంటది. కేక్ తినవా? అవేమీ తినవా? కదా! వద్దులే స్వీట్స్ కొంచెం కొంచెం తింటా. ఎక్కువ తిననులే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ నేను షాపింగ్ తగ్గించాలనుకున్నా. దానికి కూడా అంతే కదా! నెక్స్ట్ పెళ్ళుంది. షాపింగ్ చేయాలి. ఫెస్టివల్స్ వస్తాయి. కొనుక్కోవాలి. ఇట్లా చాలా ఉన్నాయి కదా! సర్లే ఓన్లీ బర్త్‌డేకి, ఫెస్టివల్స్‌కి కొనుక్కుందామా? అంటే నా బర్త్‌డేకే కొనుక్కోవాలా? మా హస్బెండ్ బర్త్‌డేకి కొనుక్కోవద్దా? ఓహ్! ఇదంతా అయ్యే పనిలా లేదు. షాపింగ్ కూడా కట్. నెక్స్ట్ పోనీ యోగా చేద్దాం రోజు. నువ్వా యోగా చేసేది? 5కి అలారం పెడతావు. లెగుస్తావా? లెగవు. అలారం ఆఫ్ చేసి పడుకుంటావు. పక్కన ఉన్న మీ హస్బెండ్ ఆఫ్ చేయాలి అలారం మళ్ళీ నెక్స్ట్ టైం మోగితే. ఇయన్నీ మనతో అయ్యే పనులు కాదబ్బా! రిజల్యూషన్ లేదు, ఏం లేదు. ఎలా ఉన్న లైఫ్ అలా ఎంజాయ్ చేయాలంతే. బాయ్ బాయ్.